చెప్పక్కర్నే లేదు. ఆ విధంగా వారి యొక్క దర్శనం అవడం కూడా చాలా దుర్లభము. అటువంటి అమూల్యమైనటువంటి అటువంటి అమూల్యమైనటువంటి సత్సంగాన్ని మనందరం కూడా శ్రవణం చేశాము. అయితే ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం అయితే అమృతమే విషం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి సమయం కూడా అయింది. అయినా సరే కొద్ది సమయంలోనే నేను సమాప్తం చేయడానికి ప్రయత్నిస్తాను. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం, జ్ఞాతురాత్మ న దూరేణ స్యాత్ ఇది వేదాంత డిండిమః అని జగద్గురు శంకరాచార్య వారు అనేకమైనటువంటి గ్రంథాలని రచించారు. అందులో వేదాంత డిండిమ అనేటువంటిది ఒక ప్రకరణ గ్రంథం. ఆయన 87 ప్రకరణ గ్రంథాలు రచించాడు. వివేక చూడాలని, ఆత్మబోధ, తత్వబోధ, ఈ విధంగా వేదాంత డిండిమం అని 87 ప్రకరణ గ్రంథాలను రచించారు. తరువాత భగవద్గీత, బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటి 24 భాష్య గ్రంథాలను రచించారు. తరువాత అన్నపూర్ణ స్తోత్రము, విశ్వనాథాష్టకము, భజగోవిందము, ఈ విధంగా 85 స్తోత్ర గ్రంథాలు రచించారు. అందులో ఒక గ్రంథము వేదాంత డిండిమ. డిండిమ అంటే నగార. ఇప్పుడు నగార వాయిస్తారు చూడండి, దేవుడికి ఆర్పిస్తే నగార వాయిస్తారు కదా. అదేవిధంగా ఆయన వేదాంతానికి నగార వాయించి చెప్పినారు. ఎవరైనా సరే ఇది కాదు అనేటటువంటి వాళ్ళు ఉన్నట్లయితే నేను సిద్ధము అని వేదాంత డిండిమ అనేటువంటి గ్రంథాన్ని ఆయన రచించారు. అందులో అవిజ్ఞాతే జన్మ నష్టం, తెలుసుకోకపోయినట్లయితే మన జన్మ నష్టం, వ్యర్థం. విజ్ఞాతే జన్మ సార్థకం, తెలుసుకున్నట్లయితే మన జన్మ సార్థకం అవుతుంది. మరి దేని తెలుసుకోవాలి? ఇప్పుడు అంతా తెలుసుకుంటున్నారు. మన సముద్రంలో ఏముందో తెలుసుకుంటున్నారు, ఆకాశంలో ఏముందో తెలుసుకుంటున్నారు, చంద్రుడిలో ఏముందో తెలుసుకుంటున్నారు, అన్ని ద్వారాల్లో కూడా ఏముందో తెలుసుకుంటున్నారు. మరి ఇదేం చెప్తున్నారు? తెలుసుకుంటే జన్మ సార్థకం అంటున్నారు కదా. ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా, తెలుసుకుంటే మరి జన్మ సార్థకమే కదా అని అంటే అవన్నీ కాదు. ఏం తెలుసుకోవాలి అంటే జ్ఞాతురాత్మ నా దూరేణ స్యాత్. జ్ఞాతురాత్మ, ఆత్మను తెలుసుకోవాలి. మన ఆత్మ అంటే ఎక్కడున్నది? నా దూరేణ స్యాత్, అది దూరంగా లేదు. మరి దూరంగా లేకపోతే ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. అది నా దూరేణ స్యాత్, దూరంగా లేదు, దగ్గరగా ఉంది. అంటే మన శరీరంలోనే అది ఉంది. మరి ఉండి ఏం చేస్తుంది అది అంటే ప్రతి పని చేసేది కూడా అదే. మనమేమనుకుంటున్నాము ఏదో చేస్తుంది అనుకుంటున్నాము. మనమేమనుకుంటున్నాము కళ్ళు చూస్తున్నాయి అనుకుంటున్నాము. కళ్ళు చూడడం లేదు, చెవులు వినడం లేదు, అన్ని పనులు చేసేది అదే. కానీ దాన్ని మాత్రం మర్చిపోయినాం. ఆయన ఏం చెప్తున్నాడు? జ్ఞాతుడు ఆత్మ, అటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలి. మరి ఆత్మ ఏం పని చేస్తుంది స్వామి? దాన్ని అది పని చేస్తుంది కానీ మనకు కనిపించడం లేదు. ఎట్లాగంటే ఇప్పుడు మైక్ పని చేస్తుంది కానీ మైక్ శబ్దం వస్తుంది అంతేగాని ఈ మైక్ శబ్దం ఇచ్చేటటువంటి ఏమిటి? కరెంట్. కరెంట్ లేకపోతే మైక్ పని చేయదు, ఫ్యాన్ వెలగదు, లైట్ వెలగదు, కానీ అది మాత్రం కనిపించదు. కరెంట్ కనిపిస్తుందా? కరెంట్ ఎర్రగుంటుందా, తెల్లగుంటుందా, పొడవుంటుందా, కొట్టుకుంటుందా? కానీ అది లేకపోతే ఏమీ పని చేయవు అనమాట. ఈ సర్వజీవులు కూడా పనిచేస్తున్నాయి అంటే దానితోనే పనిచేస్తున్నాయి, కానీ దానినే మర్చిపోయినాయి అనమాట. మనకి ఎవరికైనా కరెంట్ జ్ఞాపకం ఉండదు. ఎప్పుడు జ్ఞాపకం ఉంటుందయ్యా అంటే మైక్ ఆగిపోయింది అనుకో, ఫ్యాన్ ఆగిపోయింది అనుకో, అప్పుడు కరెంట్ లేదు అని జ్ఞాపకం ఉంటుంది. కానీ అంతవరకు మనకి కరెంట్ గురించి తెలియదు.
అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, జ్ఞాతులాత్మ ఎట్లా పనిచేస్తుందయ్యా అని అంటే అది కంటి ద్వారా చూస్తూ ఉంది. యక్షుషాన పశ్యతి ఏన శక్తి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యక్షుషాన పశ్యతి, నువ్వు కంటితో ఏదైతే చూస్తూ ఉన్నావో, నీ కంటికి నీకు ఏదైతే కనిపిస్తూ ఉందో అదంతా కూడా భగవంతుడు కాదయ్యా. మరి ఏది భగవంతుడు అంటే నువ్వు కంటితో దేని ద్వారా చూసి తెలుసుకుంటున్నావో అదే భగవంతుడు. భగవంతుడు అంటున్నావు ఎవరయ్యా అంటే మన కంటి ద్వారా చూసి ఏదైతే తెలుసుకుంటుందో అదే ఆత్మ. అట్లాగే మన నోటి ద్వారా తిని ఏదైతే తెలుసుకుంటుందో అదే ఆత్మ. చెవి ద్వారా శబ్దాన్ని విని తెలుసుకుంటుంది. అట్లాగే మనలో తెలుసుకునేటటువంటి తెలివైతే ఉందో అదే ఆత్మ, అదే మనము. కానీ ఈ శరీరం మనము కాదు అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ, అది ఎక్కడుంది అంటే నాది దూరముగా లేదు. అది ఎక్కడుంది? మనలోనే ఉంది. మన శరీరం అంతటా వ్యాపించింది. అట్లాగే మన శరీరం పైన కూడా అంతటా సర్వత్రా కూడా వ్యాపించిందయ్యా. అటువంటి ఆత్మ తెలుసుకున్నట్లయితేనే జన్మ సార్థకం అవుతుంది, లేకపోతే జన్మ నిరర్థకం అవుతుంది అని చెప్పినాడు. మరి అటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే మనము ఏ విధంగా జీవించాలన్నప్పటికీ కూడా మనకు లౌకికమైనటువంటి వ్యవహారం అవసరం. లౌకికంగా లేకపోయినట్లయితే ఈ జీవన విధానము జరగదు. మన జీవితాన్ని ఇద్దరు దొంగలు దొంగిలిస్తూ ఉన్నారు. ఒకటి నిద్ర, రెండు ఆహారం. రాత్రంతా ఏం చేస్తాము? నిద్రపోతాము. పొగంతా ఏం చేస్తాము? భోజనం కొరకు తిరుగుతూ ఉంటాము, ఏదో వ్యాపారం వ్యవసాయం చేస్తూ ఉంటాము. ఈ ఇద్దరు దొంగలు మన జీవితాన్ని అంతా కూడా హరిస్తున్నారు. ఇప్పుడు మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆ దొంగల నుంచి మనం కొంత సమయాన్ని సంగ్రహించుకోవాలి. లేకపోతే సమయం అంతా వాళ్ళిద్దరు ఆధీనంలోనే గడిచిపోతూ ఉంటుంది అన్నమాట. అందు గురించి మనం ఏం చేయాలయ్యా? మన ఆత్మను మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అందుకని లౌకిక వ్యవహారాన్ని విడిచిపెట్టలేము. ఎందుకు? శరీరమాద్యం కర్ధర్మ సాధనం. శరీరాన్ని రక్షించాలి అంటే ఈ శరీరానికి ఆహారం కావాలి, బట్టలు కావాలి, ఇవి కావాలి. ఇవన్నీ కావాలంటే మనం ఏదో పని చేయాలి. రోజు ఏదో పని చేసుకుంటేనే ధనం సంపాదించుకొని బ్రతుకుతూ ఉంటామయ్యా. కాబట్టి ఆ వ్యవహారాన్ని విడిచిపెట్టలేము. దాన్ని విడిచిపెట్టలేము, కానీ దానిలో శాంతి అనేటువంటిది లేదు. అందుకని ఏం చేయాలయ్యా అంటే మనిషిగా ఉన్నటువంటి వాడు లౌకికమైనటువంటి వ్యవహారం బ్రతకడానికి చేసినప్పటికీ కూడా ఆధ్యాత్మికంతో కూడా సంబంధం ఉంచుకోవాలి. ఆధ్యాత్మికతో ఎట్లా సంబంధం ఉంచుకోవాలి? ఉంచుకుంటే మనకి ఏమిటి ప్రయోజనము అంటే, వినోబాబా అని ఒక మహాత్ముడు ఉంటాడు. ఆ మహాత్ముడు శిష్యులతో తీర్థయాత్రకు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఒక అడవిలో వేసవికాలం అన్నమాట. అడవిలో బాగా వేసవికాలం సమయంలో ఆయన అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద శిష్యులు ఆయన కూర్చుంటేటప్పుడు అప్పుడు శిష్యులు చూశారు ఆ అడవిలో ఉన్నటువంటి గడ్డి, చిన్న చిన్న మొక్కలు అన్నీ ఎండిపోయి ఎర్రగా కనిపిస్తున్నాయి. ఈ మర్రి చెట్టు మాత్రం పచ్చగా కనిపిస్తుంది. అప్పుడు ఒక శిష్యుడు అడుగుతాడు, స్వామి అన్నీ కూడా అడవిలోనే ఉన్నాయి, భూమి పైనే ఉన్నాయి, ఇవన్నీ కూడా గడ్డి కాలం అంతా ఎండిపోయి ఎర్రగా కనిపిస్తుంది, ఈ మర్రి చెట్టు మాత్రం పచ్చగా ఎందుకు కనిపిస్తుంది అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, రెండు భూమిపై ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క సంబంధాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. ఏమిటి సంబంధాలు అంటే, ఈ గడ్డి కాదము దీనికి భూమితోనే సంబంధం ఉంది, ఈ మర్రి చెట్టుకి మాత్రము భూమితోనే సంబంధం ఉంది. లోపల ఉన్నటువంటి